నేను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజినీరింగ్ అని ఆ కాలేజ్‌లో పనిచేసేవాడిని దుండిగల్ దగ్గరే. హ్మ్. అయితే మా శిష్యుడు ఏదో కాలేజ్ ఈవెంట్‌లో హ్మ్. ఏకపాత్రాభినయం చేస్తున్నాడు. హ్మ్. చేస్తుంటే ఆ పిల్లవాడు సార్ మాకు గురుగారు మాకు కొన్ని డైలాగ్స్ అవి రాసి ఇవ్వండి. హ్మ్. సంస్కృతం, తెలుగు బాగా వచ్చు కదా! హ్మ్. అంటే ఏదో దుర్యోధనుడి పాత్ర ఏదో వేశాడు. హ్మ్. దాంట్లో కొన్ని రాసి ఇవ్వటం జరిగింది. హ్మ్. అయితే ఇది వాళ్ళ నాన్నగారు గూడా ఆ రోజు ఆ పిల్లవాడిని తయారు చేయటానికి హ్మ్. ప్రోగ్రామ్‌కి వాళ్ళ నాన్నొచ్చారు. వచ్చినప్పుడు నన్ను కలిసారనమాట. హ్మ్. ఆ పిల్లవాడు చెప్పాడు. హ్మ్. ఇగ ఈయనే మా శివకుమార్ సారు హ్మ్. వీరే రాసిచ్చారు అంటే, చాలా అద్భుతంగా ఉన్నాయండి అని చెప్పి ప్రోగ్రామ్ అంతా అయిపోయింది. హ్మ్. ఆహ్, అయిపోయిన ఒక 1 వీక్, 10 డేసో, 15 డేసో అంత సమయం గుర్తులేదు. శరన్నవరాత్రులకి స్వామీజీ వారు హైదరాబాద్‌కొచ్చారు. వచ్చినప్పుడు వాళ్ళ నాన్నగారు అక్కడ స్వామీజీ వారు చెప్పారట. హ్మ్. "ఒరేయ్! నువ్వు ఒక 40 రోజులు హ్మ్. నాతో పాటు నువ్వు పోలీస్ హ్మ్. నువ్వు ఇప్పుడు సెక్యూరిటీ పోలీస్. హ్మ్. నాకు సెక్యూరిటీ ఇవ్వు" అన్నారు. హ్మ్. ఆయనవన్నీ చమత్కారాలు. హ్మ్. అయితే ఏం లేదు. ఆ డ్రెస్ ఏసుకొని వాలంటీర్‌గా హ్మ్. అలా నిలబడి అందరిని హ్మ్. అందరూ డిసిప్లిన్‌గానే ఉంటారు. అలా ఆయన అనుగ్రహం ఇయ్యాలంటే అలా ఇస్తారు. హ్మ్. నేను ఇంకొక మా సహ ఉపాధ్యాయుడు హ్మ్. ఇద్దరం కలిసి దర్శనానికి వెళ్ళాం. హ్మ్. ఇంకా రోజు వెళ్ళిపోవటమే. హ్మ్. ఆయన అలా దగ్గర చేయించుకున్నాడు హ్మ్. స్వామి. అయితే అప్పుడు ఆయన నన్ను గుర్తుపట్టారు. హ్మ్. మీరు పలానా టీచరు అయ్యో! మీరు ఆ రోజు అంతలా సేవ చేశారు అని హ్మ్. అన్నారు. హ్మ్. అవునండి. అయితే ఇంతకు ముందంత వరకు కూడా అప్పాజీని చూడటము, అంతకుముందు పాదస్పర్శ ఇచ్చేవారు. హ్మ్. ఆ తర్వాత మెల్లిగా పాదుకా స్పర్శకు హ్మ్. వచ్చారు ఈ మధ్య హ్మ్. కాలంలో. అయితే దర్శనం చేసుకొని వెళ్ళిపోవటమే. హ్మ్. వారు రండి హ్మ్. ఒకపారి అప్పాజీ దగ్గరికి అన్నారు. అంటే అది నిజంగా అంటే అప్పాజీని దూరం నుంచి చూసి వారి శక్తిపాతం కళ్ళతోటే. హ్మ్. గురువు అనుగ్రహం. ఎళ్ళాం. ఎళ్ళిన తర్వాత ఆయన అప్పాజీ చూసి, "ఏరా హ్మ్. ఏం చేస్తున్నావు?" హ్మ్. అన్నారు. అంటే ఇట్లా అప్పా ఇక్కడ కాలేజీలో ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా చేశా. ఏట్రా? హ్మ్. టీచర్ అప్పాజీ టీచరా? హ్మ్. బావుంటుందిరా. చాలా బావుంటుంది. అంతే అన్నయ్య. హ్మ్. ఒక మౌని 200 సంవత్సరాలు చేస్తే వచ్చే అనుగ్రహము, హ్మ్. ఒక గురువు గ్రేస్ ద్వారా హ్మ్. ఇట్టే అందిచ్చేశారు. హ్మ్. లోపల నాకు తెలీదు హ్మ్. ఏం జరిగిందో. హ్మ్. మొత్తము ఒక పారవశ్యం. హ్మ్. అంటే ఎలాంటి పారవశ్యం అంటే, ఆ సమయంలో నాకు అప్పాజీ తప్ప నాకేమీ కనిపియట్లేదు. హ్మ్. ఆహ్, ఆయనతో మాట్లాడుతూ ఉంటే అలాగా ఒక రాగమైపోయింది. అలా ఏడుపొచ్చేస్తోంది. హ్మ్. మొత్తము ప్రాణశక్తి మొత్తం ఉద్భవించింది. హ్మ్. ఏదో జరిగిపోయింది. హ్మ్. ఇది ఏం జరిగింది అనేది 2008లోనో, 9లోనో హ్మ్. జిల్లెలమ్మడి అమ్మ దగ్గరికెళ్ళినప్పుడు హ్మ్. అక్కడ ఒక మంచి ద్రష్ట ఒకాయనొచ్చారు. హ్మ్. వారు జ్ఞాని, హ్మ్. ఆత్మద్రష్ట. వారు ఒక ప్రోగ్రామ్ ఏదో ఈవెంట్ చేసి ఆహ్, లలిత సహస్ర పారాయణం అది జేశారు. హ్మ్. చేసిన తర్వాత చాలా అదృష్టంగా నేను నమస్కారం పెట్టుకున్నప్పుడు వారు గమనించారు. హ్మ్. వచ్చి "నువ్వు ఉండరా" అన్నారు. అందరూ ఎళ్ళిపోతున్నారు ప్రసాదాలు తీసుకొని. "నువ్వు ఉండరా" అన్నారు. హ్మ్. నేను అలా కాసేపు ఉండిన తర్వాత ఒక రూమ్‌లోకెళ్ళాము. హ్మ్. ఎళ్ళిన తర్వాత "ఒరేయ్! లలిత సహస్ర పారాయణంలో హ్మ్. ధ్యాన శ్లోకం చెప్పరా" అన్నారు. హ్మ్. అప్పుడు అంటే అంతగా తెలీదు. అప్పాజీ ఏదో వింటూ ఉండడమే. హ్మ్. సరే అని అప్పుడు అరుణాం కరుణ తరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాధివిరావృత మయూకై అహమిత్యేవ విభావయే భవాని. హ్మ్. ఇదే శ్లోకం ఇంతవరకే చెప్తే ఆయన దగ్గర తీసుకొని కూర్చోబెట్టి, ఒరేయ్! నీ కుండలిని చాలా బావుందిరా అన్నారు. అప్పుడు తెలిసింది అప్పాజీ ఇచ్చింది అదే అని. హ్మ్. నాకు తెలీదు. హ్మ్. అసలు ఏం చేశారనేది. హ్మ్. అందుకని అప్పాజీ సద్గురువు ఏది ఇవ్వాలన్నా వారు అనుకుంటేనే. హ్మ్. అలా అప్పుడు నాకు తెలిసింది. నాకు తెలీదు ఆ! ఏం జరిగిందో. హ్మ్.
2004, 2004, 2005 నుంచి ఇక అప్పాజీ ఈ చైతన్యం ఇచ్చిన తర్వాత గమ్ గమ్ గణపతి కీర్తన నుంచి రాసుకుంటూ ఈ కీర్తనలు షిరిడి సాయినాథుని మందిరంలో కూర్చుని నేను బాబా గారు ఇద్దరమే. అన్నయ్య పాడుతూ ఉంటే బాబా నాట్యం చేసేవాడు, అన్నయ్య నాట్యం చేస్తూ ఉంటే బాబా అలా కూర్చుని వింటుండేవారు. అలా నేను ఆయన ఇద్దరమే పాడుకుంటూ ఇదంతా కూడా ప్రగతి నగర్లో జరిగింది అనమాట. అక్కడికి బాబా గారి దగ్గరికి ఆర్తులకు కానీ ఎవరైనా దర్శనార్థం వచ్చిన వాళ్ళకి ఈ ఉన్న పేపర్లు ఇంకొన్ని జిరాక్స్ ఇస్తే బాగుంటుందని జిరాక్స్ తీయించి వచ్చిన వాళ్ళకి కూర్చోబెట్టి ఇది పాడండి అని చెప్పేవారు. అన్నయ్యతో పాటు వాళ్ళు పాడేవారు. ఇక అలా 2005, 2006 నుంచి అప్పుడు మెల్లిగా గుడిలో ఇలా నలుగురు అడగటము మా ఇళ్ళకి వస్తారా అని అది అని అడుగుతూ ఉండేవారు. అప్పుడు మా అమ్మ వద్దనేది, అలా రాడు వాడు అని. అమ్మగారు కూడా చాలా సేవ చేశారు బాబాకి. అక్కడ పట్టాభి సీతారామాంజనేయ దేవస్థానం షిరిడి సాయినాథుల వారు కొలువు ఉంటారు. అయితే అప్పుడు మళ్ళీ చాలా ఫోర్స్ రావటంతో వినాయక మండపంలో సరేరా, ఎందుకంటే గణపతి చాలా ఆరాధన. మా నాన్నగారికి కూడా ఇక్కడ ఆర్టీసీ ఎక్స్ రోడ్లో లక్ష్మీ గణపతి మూల మంత్రము ఒక గురువుగారు ఇవ్వటం జరిగింది. అట్లా వారు గణపతి అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ వేడుకల్లో ఆ పాండాల్లో అక్కడ కూర్చుని కీర్తనలు చేసేవాడిని. వచ్చిన వాళ్ళందరూ కూడా అలా కూర్చుని అలా చేస్తూ మెల్లిమెల్లిగా అప్పుడు దాని మన ఈ అంటే మండలి భజన టీము అలా ఏమీ ఉండేది కాదు, దత్త భజన బృందము అని మనసుకు అట్లా సంకల్పం అయిన తర్వాత ఇక అప్పటి నుంచి కూడా ఇలా ఎవరైనా చాలా ప్రేమగా రావాలి మీరు అని అన్నప్పుడు మనం వెళ్ళడము, అక్కడ ఉన్న కుటుంబ సభ్యులు వాళ్ళు, ఆ చుట్టుపక్కల వాళ్ళు, భక్తులు వాళ్ళు వెళ్ళి మనం చేయటము. ఇక అలా చేస్తూ స్వామీజీ మళ్ళీ 2010-11లో ఇంకొక అనుగ్రహం ఇచ్చారు. ఇంకా అది ఒక అద్భుతం. అది మైసూర్ ఆశ్రమంలో. అక్కడ కూడా ఒక మిరాకిల్ అనే చెప్పచ్చు. మేము బెంగళూరులో అప్పుడు నేను టీచర్గా, ఇప్పుడు కూడా టీచరే, ఐఎం బెంగళూరులో ఏదో పేపర్ ప్రజెంటేషన్కి నన్ను సెలెక్ట్ చేశారు. అయితే అక్కడికి వెళ్తూ బెంగళూరు వెళ్తున్నాం కదా అని మైసూర్కి వెళ్ళడం జరిగినప్పుడు 12 ఆ ప్రాంతం అయింది మధ్యాహ్నం. గేట్లు కట్టేశారు మన ఆశ్రమాన్ని, అక్కడ అవధూత దత్తపీఠం. అయితే అక్కడ అడుగుతున్నాను అనమాట, ఇది లోపలికి వెళ్ళొచ్చా అంటే ఇప్పుడు కాదు, మళ్ళీ 3-4 తెరుస్తారు అని. అయ్యో ఒకసారి అప్పాజీని చూస్తే బాగుంటుంది అని అనుకుంటూ ఉంటే ఆ గేట్లోంచి ఆయన దివ్య అనుగ్రహం, స్వామీజీ అనుకుంటే ఏదైనా చేయించేస్తాడు. ఆయన అనుకున్నారు వీడు వచ్చాడు అని. ఒక డాక్టర్ గారు ఉన్నారు అక్కడ, వారు డాక్టర్ తర్వాత చెప్పారు, గేట్ దాటుతూ ఉన్నారు. అంటే సార్ ఇట్లా అప్పాజీ ఉన్నారేమో అని అంటే, ఇప్పుడు రాకపోవచ్చు, అయితే స్వామీజీ దగ్గర మీరు ఒకవేళ లాజిక్స్ పెట్టుకుంటే స్వామీజీ దొరకరు అన్నారు. అయ్యో లాజిక్ ఏం లేదండి, మాకు చూడాలని ఉంది అని అంటే, సరే అని అతనికి చెప్పి ఇతన్ని లోపలికి పంపించండి అన్నారు. ఇంకా లోపలికి వెళ్ళి ఇక ఆశ్రమం అంతా తిరుగుతూ అలా చూస్తూ ఉన్నాం. మళ్ళీ ఈయన తారసపడ్డారు. మిమ్మల్ని చూస్తే ఏదో అనిపిస్తోంది, మీకు 4-5 స్వామీజీ వారు, అప్పటికి టైం 2:30 ఆ ప్రాంతం అయింది. స్వామీజీ వారు ఏదో ఇంటర్నేషనల్ నాద కన్సర్ట్ కింద క్రియాయోగ మెడిటేషన్ రూమ్లో ఇస్తున్నారు. అందుకని వారు అలాగా నడుచుకుంటూ వెళ్తారు, మీరు ఒకవేళ దర్శనం చేయాలనుకుంటే అక్కడ చేయొచ్చు. మీరు నమ్ముతారు లేదా అన్నయ్య, ఇంచుమించు ఒక 2:30 నుంచి 4:30 వరకు అలాగే నిలబడ్డా, కూర్చోలే. ఇదిగో వస్తారు స్వామీజీ, వస్తారు అని. అదృష్టం ఇలా ఒక చిన్న వంతెనలాగా ఉంటుంది, దాని మీద నుంచి అప్పాజీ అలా నడుచుకుంటూ వెళ్తున్నారు. వారు దత్తుడు అన్ని చమత్కారాలు, వారు చూసింది వినింది అంత వేరు.
అయితే మనం గమనించలేదు అని అనుకుంటాము, కానీ వారిదంతా నడుస్తూనే ఉంటుంది ఆరా. వారు అలా చూసినట్టుగా అనిపించింది కానీ ఇలా తిరిగేం చూడలే, అట్లాగే వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మళ్ళీ ఆ గంట 1 అవర్ ప్రోగ్రామ్, ఈ 1 అవర్ మళ్ళీ వెనక్కి వస్తుంటే అప్పుడు తక్కువ తిరిగి ఎరా ఏంట్రా అన్నారు. ఇక దివ్య అనుభూతి. అందుకే సద్గురు దర్శన స్పర్శన సంభాషణ దాంట్లో ఆయన అలా అనేసరికి ఇక మళ్ళీ చైతన్యం జాగృతి అయిపోయింది. వారు ఏదైనా చేయగలుగుతారు. ఎరా ఏంటి అప్ప మీ గురించి ఎదురు చూస్తున్నాను అప్ప అని అంటే చాలా మురిసిపోయారు. అక్కడ ఒక 2 నిమిషాలు ఇక మాటలు లేవు, శక్తిపాతమే. అది అయిపోయింది. ఇంకా అలాగా మొత్తము ఒక పరమ ఆనందం, అంటే ఆ స్థితి మాటకు అందదు. అప్పుడు ఎలా అనిపిస్తుంది అంటే ఎవరి మీద కంప్లైంట్స్ ఉండవు, మనస్సులో కోరిక ఉండదు, మోహం ఉండదు, ఎవరి మీద ఎటువంటి ఆలోచన ఉండదు. వస్తువులన్నీ కూడా ఏమి కనిపించవు, వినిపించవు. ఒక శబ్దం లేని పరిస్థితిలో కేవలం నేను అన్న ఉనికి కూడా మర్చిపోయి కొంచెం స్పృహ ఉంటుంది. ఏదో జరుగుతోందని అనిపిస్తుంది కానీ జరుగుతున్నది ఏంటో అర్థం కాదు. అలా మొత్తము అలా అయిపోతుంది, అలా అయిపోయింది. అప్పుడు ఇది బెంగళూరుకి వెళ్తున్నాను అప్పాజీ. అప్పుడు వారితో మాట్లాడేది అది కాదు, అయినా అలా చెప్పించారు ఆయన. ఏంట్రా కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను అప్పాజీ అని. వెళ్ళరా, వెళ్ళు, బాగుంటుంది, వెళ్ళి చేసుకోవాలి అని. మళ్ళీ వస్తావురా? అప్పుడు అప్పాజీ అన్నారు, ఉండరా అన్నారు. అప్పాజీ కాన్ఫరెన్స్కి వెళ్తున్నాను అప్పాజీ. సరే అయితే వెళ్ళు, మళ్ళీ వస్తావురా, పిలిపిస్తాను అన్నారు. అలా వారు 2023 ఫిబ్రవరి 11కి నాదార్చనలో స్వామీజీ వారి 80వ పుట్టినరోజు వేడుకల్లో మనకు ఒక రోజు జయనామ గుణ సంకీర్తన భజన చేయటానికి వారు అనుగ్రహం ఇచ్చారు. అదొక మిరాకిల్. అలా స్వామీజీ వారితోటి ఇక ఆ కీర్తనలు పాడటము, ఈ దత్త భజన బృందం అని ఏదైతే నామకరణం ఉండేదో, చిన్న గ్రూప్ ఏదో ఉండేది, అందరం కలిసి చేసుకునే వాళ్ళము. 2014 గానగాపురం నుంచి మన కుమసి నుంచి సాక్షాత్తు నృసింహ సరస్వతి స్వామి వారి పాదుకలు రావటము, అది చాలా బాగా స్వామి అనుగ్రహం ఇచ్చారు. ఇచ్చిన తర్వాత 15-16 ఆ ప్రాంతంలో పైన మేడ మీద కూర్చుని అలాగా చూస్తూ ఉంటే శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల అనుగ్రహము, జయలక్ష్మి అమ్మ అనుగ్రహం, విశ్వంలోంచి ప్రేరణ. ఏంటో ఆ పేరు మార్చాలి, ఆ భజన బృందము అంటే అలా ఏదో అంటే నిమ్న స్థాయి అని కాదు, ఏదో మార్చాలి, అలాంటి ప్రేరణ వచ్చింది. వచ్చినప్పుడు అలా పైకి చూస్తే జయ నామ గుణ సంకీర్తన. జయ అంటే మన అవతారమూర్తి గణపతి సచ్చిదానంద దత్తాప్పాజీ వారి మాతృమూర్తి జయలక్ష్మమ్మ. నామ గుణ సంకీర్తన శ్రీరామకృష్ణ పరమహంస మహారాజుల అనుగ్రహం, చైతన్య మహాప్రభు గౌరంగ నితాయి మహారాజులు నామ గుణ సంకీర్తన, వారిచ్చిన అనుగ్రహమే ఈ జయ నామ గుణ సంకీర్తన. ఇక దీంట్లో భాగంగానే ప్రతిదినము సత్సంగం చేసుకోవటము, భజన్స్ చేయటము, ఇది అంటే చాలా క్లుప్తంగా ఇది.